హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఇష్టమైన, పిల్లలు కూడా ఇష్టంగా తినే చికెన్ ఫ్రై ప్రిపరేషన్ చూద్దామండి. ఈ చికెన్ ఫ్రైను ఎప్పటిలాగా కాకుండా ఇలా మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకొని తయారు చేసుకుందామండి. ఇక్కడ నేను ముందుగా ఒక 3 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. చికెన్ ఒక 1.5 kg చికెన్ తీసుకొని దీన్ని బాగా వాష్ చేసుకొని దీంట్లో 3 స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్టు, 3 స్పూన్స్ కారము, పసుపు 1 స్పూన్ కలిపి మ్యాగ్నేట్ చేసుకున్నానండి. ఇక్కడ ప్యాన్ తీసుకొని ముందుగా ఒక 4 స్పూన్స్ ధనియాలు బాగా వేయించుకోండి. దీంట్లో ఒక 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా వేగనివ్వండి. ఇవి బాగా వేగాక దీంట్లో నేను కొన్ని జీడిపప్పులు తీసుకుంటున్నానండి. ఇవి వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ జీడిపప్పులు వేసి కాసేపు వేడి కానివ్వండి. ఇవి కొంచెం వేడయ్యాక ఇందులో లవంగాలు 8, ఇది జాజికాయనండి, కొంచెం వేసుకోండి. సాజీరా 1 స్పూను, లవంగాలు 8, దాల్చిన చెక్క, యాలకులు ఒక 8. ఇక్కడ ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. ఇవన్నీ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని అవి బాగా చల్లారాక మిక్సీలో వేయండి. ఇలా ఇవన్నీ మిక్సీలో వేసుకున్నాక దీంట్లో 3 స్పూన్స్ కారం యాడ్ చేయండి. ఇలా యాడ్ చేశాక దీన్ని మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టుకోండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 10 స్పూన్స్ ఆయిల్ వేయండి. దీంట్లో ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం చిటపటలాడాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయండి. ఈ ఆనియన్స్ బాగా వేగాక నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ ముందుగానే చికెన్లో యాడ్ చేశాను కాబట్టి మళ్ళీ యాడ్ చేయట్లేదు. దీంట్లో 1 స్పూను పసుపు వేసి బాగా వేయించుకోండి. ఇలా ఆనియన్స్ కొంచెం వేగాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ను దీంట్లో వేయండి. ఇది బాగా కలుపుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు ఉడికించండి. ఇప్పుడు మూత తీసి చూడండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లో కొంచెం పుదీనా ఆకు, కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ముక్కలు కొంచెం ఉడికాయండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ను దీంట్లో వేయండి. వేసి బాగా కలుపుకోండి. ఈ పౌడర్ అంతా చికెన్ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక దీనిలో ఒక 3 స్పూన్స్ ఉప్పు వేయండి.
వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి 10 మినిట్స్ వరకు అలాగే ఉడికించండి. ఇప్పుడు మూత తీసి చూడండి. ఇలా కలుపుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేటట్టు మూత తీసి అలాగే ఫ్రై చేస్తూ ఉండండి. అప్పుడు కూర దగ్గర పడుతుందండి. ఇప్పుడు చూడండి కూర కొంచెం ఫ్రై అయిందండి. మీకు ఇంకా ఫ్రై కావాలంటే ఇంకా కాసేపు మూత తీసి అలాగే ఉంచండి. నాకు కొంచెం గ్రేవీలా ఉండాలని నేను అలాగే ఉంచానండి. ఇప్పుడు దీనిలో కొత్తిమీర చల్లుకొని దీంతో మనకు చికెన్ ఫ్రై ప్రిపేర్ అయిపోయినట్టేనండి. సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.